హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టంప్ మైక్. సో ఈ రోజు మన ఐపీఎల్ లో మ్యాచ్ నెంబర్ 13 వచ్చేసి ఎల్ఎస్జి వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఈ మ్యాచ్ పిచ్ ఎక్కడ ఆడబోతున్నారు, పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఏంటి, అండ్ మనం ఇచ్చే ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు, మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు, అండ్ ఫైనల్లీ మనందరి ఫేవరెట్ ప్రిడిక్షన్ మీటర్ ఏంటి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి కదా. సో ఇంకెందుకు లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ఓకే, మన ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎక్కడ ఆడబోతున్నారు, పిచ్ ఎక్కడ ఆడబోతున్నారు చూద్దాం. ఇది వచ్చేసి ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో. ఇది లక్నో వాళ్ళ హోమ్ గ్రౌండ్. సో పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఇనీషియల్ గా బౌలర్స్ కి ఒక 2 overs స్వింగ్ ఉంటుంది ఈ స్టేడియంలో, అండ్ బౌండరీ సైజ్ చాలా చాలా పెద్దగా ఉంటుంది. కొట్టడం 6 కొట్టడం అంత ఈజీ కాదు, చాలా బాగా టైం చేయాలి. బౌండరీ సైజ్ పెద్దది, అండ్ స్పిన్నర్స్ కి కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది. టర్న్ అవుతుంది బాల్, సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇదన్నమాట. ఈ పిచ్ కండిషన్స్ అయితే ఇలా ఉండబోతున్నాయి. అండ్ ఇది పెద్ద బ్యాటింగ్ పారడైజ్ అయితే కాదు. 170 to 190 స్కోర్ అయితే రావచ్చు, చాలా బ్రిలియంట్ గా బ్యాటింగ్ చేస్తే. బట్ ఒక చిన్నది ఏంటంటే, లాస్ట్ టైం WPL ఇక్కడ జరిపినప్పుడు చూసినట్టయితే మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ ఇచ్చేసి బౌండరీస్ చిన్నవి చాలా పండగ చేసుకున్నారు WPL లో మన గర్ల్స్. సో ఇప్పుడు అంటే ఇది ఫస్ట్ టైం ఎకనాలో ఆడుతున్నాం ఈ IPL 2025 లో. సో ఎలాంటి పిచ్ రెడీ చేస్తారు ఏంటి, ఫ్లాట్ చేస్తారా లేకపోతే కొంచెం బౌలర్స్ కి హెల్ప్ చేసేలా పెడతారా, ఏం చేస్తారా అనేది మనం చూడాలి ఇప్పుడు. సో ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఫస్ట్ ఇదైతే బేసిక్ అయితే నేను చెప్పా. ఎలా ఉండబోతుందో మనం ఈరోజు మ్యాచ్ లో చూసి రేపొద్దున రివ్యూలో మాట్లాడుకుందాం. సో ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయి, ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయి ఇప్పుడు నేను మీకు చెప్తా. సో ప్రాబబుల్ ప్లేయింగ్ 12 వచ్చేసి ఫస్ట్ LSG చూద్దాం. LSGది ప్లేయింగ్ 12 ఏమి మారవు, చాలా మంచి కాంబినేషన్. లాస్ట్ టైం SRH ని బాగా ఓడించి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సో ఖచ్చితంగా పెద్దగా మార్క్ చేసుకుందాం అని వీళ్ళేమనుకోరు, సేమ్ 12తో వస్తారు. చూద్దాం ఆ 12 ఏంటి. ఏడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ విల్ ఓపెన్. నికోలస్ పూరన్ అండ్ రిషబ్ పంత్, ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, షార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ అండ్ దిగ్వేష్ రాఠీ. సో ఇదైతే వాళ్ళ 12 ఉంటుంది. ఏం చేంజెస్ ఉండవు. లాస్ట్ టైం బౌలింగ్ బాగా పర్ఫామ్ చేశారు, బ్యాటింగ్ పూరన్ బాగా క్లిక్ అయ్యాడు. సో సేమ్ 12 అయితే ఉంటాయి ఈ మ్యాచ్ కూడా, ఏం చేంజెస్ ఉండవు. సో పంజాబ్ది చూద్దాం. సో పంజాబ్ది వచ్చేసి ప్రభుసిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ టోనిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, సూర్యాన్ షెగ్దే, అజ్మతుల్లా ఒమర్ జై, మార్కో యాన్సన్, హర్షదీప్ సింగ్, యుజ్వేందర్ చహల్ అండ్ వైశాఖ్ విజయ్ కుమార్. ఇది వీళ్ళ 12. వీళ్ళకి కూడా ఏం చేంజ్ ఉండదు. లాస్ట్ మ్యాచ్ లో ఆల్మోస్ట్ గుజరాత్ 243 చేంజ్ చేసేసేవాళ్ళు. వైశాఖ్ అండ్ శ్రేయస్ అయ్యర్ టాక్టిక్ వర్క్ చేసింది. సో బట్ అంటే వీళ్ళకి ఇంకా మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, టీం బాగా సెట్ అయింది. సో వీళ్ళు సెకండ్ మ్యాచ్ ఇది. సో చూడాలి, LSGకి ఇది 3rd మ్యాచ్, పంజాబ్కి ఇది 2nd మ్యాచ్. సో ఇంకా కొంచెం ఆడిన ఎక్స్పీరియన్స్ లో వాళ్ళకే ఎక్కువ ఉంది, పంజాబ్కి కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. సో చూద్దాం ఎట్లా ఆడబోతున్నారు ఏంటి అని. సో ఇవన్నీ తీసేస్తే కొంచెం ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎవరో చూద్దాం ఈ 2 టీమ్స్ నుంచి. నేను LSGకి అయితే పూరన్ కి ఇస్తున్నాను, ఎందుకంటే పూరన్ క్లిక్ అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ క్లోజ్ అయిపోతుంది. సో పూరన్ క్లిక్ అవ్వడం ఇంపార్టెంట్. మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో కనిపిస్తున్నాడు, బాల్ 1 నుంచి అటాక్ చేస్తున్నాడు. లాస్ట్ టైం అసలు పవర్ ప్లే లోనే మ్యాచ్ ని ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసాడు, వన్ సైడ్ చేసేసాడు. సో పూరన్ వచ్చేసి వీళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. డిపెండ్స్ ఆన్ పూరన్, టీం అంతా రివాల్వ్ అవుతుంది, టీం విన్నింగ్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి పూరన్ కి ఇస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి శ్రేయస్ అయ్యర్కి ఇస్తున్నా, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఒకవేళ స్లో వికెట్ ఇచ్చినా వికెట్ ని హోల్డ్ చేయగలిగే ఎబిలిటీ శ్రేయస్ అయ్యర్కి ఉంది. ఎక్కడ అటాక్ చేయాలో తెలుసు, ఎక్కడ డిఫెండ్ చేయాలో తెలుసు. అండ్ ఆల్సో తను చాలా చాలా గ్రేట్ కెప్టెన్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసిన దాంట్లో చాలా మంచి థింకింగ్ కెప్టెన్. బౌలింగ్ చేంజెస్ కానీ, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ ఆన్ స్పాట్, ఆన్ డాట్ ఉంటాయి. సో శ్రేయస్ అయ్యర్ విల్ బి ద కీ ఫర్ పంజాబ్ కింగ్స్. తను క్లిక్ అయితే వాళ్ళు ఈజీగా విన్ అయిపోతారు. సో ఇదైతే ఈ టూ సైడ్స్ లో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ నేను చెప్తున్నా. సో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ప్రెడిక్షన్ మీటర్. ప్రెడిక్షన్ మీటర్ ఎలా ఉండబోతుంది అంటే, యాక్చువల్గా LSGకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ టైం SRH మీద ఆడినప్పుడు ఎక్స్పోజ్ అవ్వలేదేమో కానీ యాక్చువల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఆయుష్ బదోని ఫామ్ లో లేడు, రిషబ్ పంత్ ఫామ్ లో లేడు. రిషబ్ పంత్ అవుట్ ఆఫ్ ఫామ్, అస్సలు తనకి ఆ అవుట్ ఆఫ్ ఫామ్ తన కెప్టెన్సీలో కూడా కనిపిస్తుంది. బట్ లాస్ట్ టైం ఎక్స్పోజ్ కాలేదు కానీ నాకు కనపడ్డాయి. బట్ స్టిల్ రిషబ్ పంత్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫామ్, ఆయుష్ బదోని ఈజ్ అవుట్ ఆఫ్ ఫామ్. అండ్
ఈ టైప్ లో మిచెల్ మార్ష్ ఈ వికెట్ లో క్లిక్ అవ్వడం కష్టం, తనకి టైం అవ్వదు, తనకి వికెట్ తీయకపోవడమే మంచిది ఒక రకంగా చెప్పాలంటే, తను ఉండనియాలి, అంత ఈజీగా టైం చేయలేడు దీంట్లో మిచెల్ మార్ష్. బౌన్సీ ట్రాక్ లోనే, ఇది బౌన్సీ ట్రాక్ కాదు, ఇది స్పిన్నింగ్ ట్రాక్ అండ్ సీమ్ కండిషన్స్ కూడా చాలా బాగుంటాయి, లాంగ్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి వైడ్ యార్కర్స్ వేస్తే కొట్టడం చాలా కష్టం. యార్కర్స్ అండ్ వైడ్ యార్కర్స్ నువ్వు బౌన్సర్లు వేసావంటే కొట్టేస్తారు, వెళ్ళిపోతాయి, ఐ మీన్ ఎలివేషన్తో వెళ్ళిపోతాయి. కింద నుంచి బాల్ లేపి కొట్టాలంటే చాలా కష్టం. సో వైడ్ యార్కర్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అది చూస్తే అండ్ ఇంకా యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్లో చెప్పాలంటే గ్లెన్ మ్యాక్స్వెల్ అవుట్ అయిపోయాడు ఫాస్ట్ గానే, కంపారిటివ్లీ మార్కస్ స్టోయినిస్ అవుట్ అయిపోయాడు, ప్రభు సింగ్ తొందరగా అవుట్ అయిపోయాడు. అంటే టాప్ 6 లో వీళ్ళ టాప్ 3 వెళ్ళిపోయిన తర్వాత కూడా ముగ్గురు బ్యాట్స్మెన్లు కలిసి శశాంక్ సింగ్ వీళ్ళంతా కలిసి అయ్యర్ అండ్ ప్రియాంశార్య వీళ్ళే 243 కొట్టారంటే ఇమాజిన్ స్టోయినిస్ అండ్ మ్యాక్స్వెల్ ద డేంజరస్ పవర్ హిట్టర్స్ ఇన్ T20 క్రికెట్ కూడా క్లిక్ అయితే అసలు వీళ్ళు ఎక్కడ దాకా కొడతారో ఏంటో నాకు భయం వేస్తుంది. పంజాబ్ కింగ్స్ నేను ఇప్పుడు ఈ సీజన్ లో నేను చూసి భయపడుతుందంటే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 12 వాళ్ళకి, ఐ మీన్ ఇట్స్ టూ ఎర్లీ టు సే బట్ స్టిల్ డెఫినెట్ గా వాళ్ళు టాప్ 2 అయితే ఉంటారు ఈ సీజన్ పంజాబ్ కింగ్స్. అది నా బోల్డ్ ప్రిడిక్షన్, నా టీమ్ అనాలిసిస్ అండ్ నా ప్లేయర్స్ అనాలిసిస్ మీద నాకు నమ్మకం. టాప్ 2 అయితే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ ఫినిష్ అవుతారు ఈ సీజన్, రాసి పెట్టుకోండి. లైక్ ఎవరైనా అడిగితే ఏం చెప్తారు, అది విషయం చెప్పాలని చెప్పండి. సో ఇదంతా చూస్తే ఎల్ఎస్జికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంపారిటివ్లీ లైక్ పంజాబ్ కింగ్స్. సో కంపారిటివ్లీ ఎల్ఎస్జికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పంజాబ్ కింగ్స్ తో పోల్చుకుంటే. అండ్ చాహల్ ఇట్లాంటి దాంట్లో కీ ఇంపాక్ట్ ప్లే చేస్తారు, ఎందుకంటే లాంగ్ బౌండరీస్ ఉన్నప్పుడు చాహల్ ని కొట్టడం అంత ఈజీ కాదు. హర్షదీప్ అండ్ మన ఇండియన్ క్రికెట్ కి ఒక ఐ మీన్ మంచి T20 బౌలర్ తను. సో ఇవన్నీ చూసుకుంటే అండ్ బ్యాటింగ్ డెప్త్ చూడండి బాస్, పంజాబ్ కింగ్స్ కి నెంబర్ 9 లో నెంబర్ 10 లో మార్కో జాన్సన్ వస్తున్నాడు. మార్కో జాన్సన్ సౌత్ ఆఫ్రికన్ నేషనల్ టీమ్ కి 7th ప్లేస్ లో వస్తాడు, 6th డౌన్ ప్లేయర్, 7th ప్లేయర్ తను ఇప్పుడు 10 డౌన్ లో వస్తున్నాడు. అంటే వీళ్ళకున్న బ్యాటింగ్ డెప్త్ ఎంత బాగుందో చూసుకోండి. సో పంజాబ్ కింగ్స్ ఇస్ టోటల్లీ అవుట్ స్టాండింగ్ టీమ్ దిస్ సీజన్. సో ఖచ్చితంగా నా ప్రిడిక్షన్ వచ్చేసి 75% అయితే నేను పంజాబ్ కింగ్స్ కి ఈ రోజు ఇస్తున్నా, నాకు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా దీని మీద. లక్నోకి వచ్చేసి 25% ఇస్తున్నా. అండ్ ఎవరు టాస్ గెలిచిన బౌలింగ్ తీసుకుంటారో అది ట్రెండే, లైక్ ఎవ్రీవన్ వాంట్స్ టు చేస్. బట్ ఎకానా స్టేడియంలో ప్రీవియస్ రికార్డ్స్ చూసుకుంటే టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ గెలిచారు ఎక్కువ దాన్ బౌలింగ్ ఫస్ట్. సో అదేమన్నా టెంప్ట్ చేస్తారో చూడాలి. బట్ నో బ్రెయినర్ గా చెప్పాలంటే డెఫినెట్లీ ఒక 80% బౌలింగే తీసుకుంటారు. ఆ స్టాట్స్ అవంతా లైక్ అప్పుడు ఆ పాయింట్ ఆ పర్టికులర్ డేలో సరిగ్గా ఆడకపోవడం వల్ల వచ్చే స్టాట్స్ అవి. సో స్టాట్స్ పెద్దగా ఇది కాదు, బట్ స్టిల్ ఓకే. సో నా ప్రెడిక్షన్ అయితే 75 పంజాబ్, 25 లక్నో. సో ఏం జరగబోతుంది ఏంటో చూద్దాం ఈ రోజు మ్యాచ్ లో. ఐ మీన్ చాలా కొంచెం ఇది ఎందుకో ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అండ్ మన రిషబ్ పంత్ వచ్చేసి హై ప్రైస్ ట్యాగ్ నుంచి వస్తున్నారు వీళ్ళు. సో అంతా వాళ్ళ మైండ్ లో అంతా అది డిపెండెన్సీ ఉంటుంది, లైక్ ఎంత ప్లే చేస్తుంది ఆ ప్రైస్ ట్యాగ్ అనేది చూడాలి. సో మనం మళ్ళీ రేపు రివ్యూ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.